తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వేరే ప్రతిపక్షం అక్కర్లేదు. సొంత పార్టీ నేతలే చాలు ఆ పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించడానికి. మరో పార్టీకి అవకాశం ఇవ్వడం ఎందుకు అనుకుంటారో ఏమో గానీ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీని విమర్శిస్తారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడతారు. బహిరంగ ఆరోపణలు కూడా చేస్తారు. సీనియర్లు అలుగుతారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆ పార్టీపై చేసినన్ని ఆరోపణలు, విమర్శలు మరే పార్టీలో చేయరు. అది ఒక్క గ్రాండ్ వరల్డ్ పార్టీలోనే సాధ్యం. అందుకే కాంగ్రెస్ నిత్యం కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి తన ఆవేదన వెళ్లగక్కగా తాజాగా చిన్నారెడ్డి వ్యాఖ్యలు పెనుదుమారో రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన చిన్నారెడ్డి పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఏకంగా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడే ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు క్రమశిక్షణ తప్పారని కొందరంటే ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా మాట్లాడారని మరికొందరు అంటున్నారు. మొత్తానికి అటు జీవన్ రెడ్డి ఇటు చిన్నారెడ్డి వ్యాఖ్యలతో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి భగ్గుమంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సొంత పార్టీలోనే నాయకుల మధ్య విభేదాలు, అంతర్గత కలహాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి చుట్టూ భజన పరులు చేరారని, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే వాదనలు కూడా ఉన్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా క్యాబినెట్ విస్తరణ పూర్తి కాలేదు. అటు నామినేటెడ్ పోస్టుల భర్తీ నెరవేరలేదు. ఇక పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై 5 నెలలు పూర్తయినా కార్యవర్గం కూర్పు పూర్తి కాలేదు. దీంతో పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరుత్సాహమే మిగిలింది. కులగణనపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతుంది. రెడ్డి సామాజిక వర్గ నేతలు బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సీఎం సామాజిక వర్గ నేతలకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఎన్నికలు ఓడిపోయినా వారికే పిలిచి పదవులు కట్టబెడుతున్నారని, కానీ బీసీ నేతలను పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదని బాహాటంగానే పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. రేవంత్ నేతృత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, సొంత పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వంపైనే తీవ్ర ఆవేదనతో మండిపడ్డారు చిన్నారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న విధానం అద్దపడుతుందని ఆరోపించారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారని సంచలన ఆరోపణలు చేశారు. ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఒక్కొక్కరికి 5 నుంచి 10 లక్షలు జీవన్ రెడ్డితో ఇప్పించి నిండా ముంచేశారని మండిపడ్డారు. మాకంత అర్హత లేదా? 46 ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్ లాగా కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం, తుడుచుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి. నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా, అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు. వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు పోలీసులు అయితే. చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఏదో ఒక తొట్టి గ్యాంగు మేము తిరిగినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి, బయట వాళ్ళకి ఏమీ విలువ లేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేటతెల్లం అయిపోయాయి. 25,000 మెజార్టీ 5,000 ఎందుకు తగ్గుతుందో చెప్పు? నేను అన్ని గ్రామాలు తిరగకపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తాం. ఎవరికైనా మంచి చేయండి, కానీ ఇలాంటి తప్పుడు శంకుస్థాపనలు, తప్పుడు ప్రారంభోత్సవాలు. నిన్న సిగ్గుచేటు ఏమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపర్తి నుంచి ఆయన అఫీషియల్ కార్లో ఓనియలే. అఫీషియల్ కార్లో పోతే గోపాల్పేట కాడ వీళ్ళందరూ గుమిగి ఉన్నారంట, ఎక్కడ అడగిస్తారని ఓ సాధారణ కారులో తీసుకొని వచ్చినారు. మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం పడుతుందో నాకు తెలియలేదు. అంటే ఇంత కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దాం లేని ఓ మాట అంటే అయిపోయేది. ఆయన వేరే కార్లో తీసుకొని వచ్చి ఆడదాకా పోతే ఆడి కూడా మేము ఎంబడించి పోయి నేను దిమ్మకు అడ్డంగా నేను కూర్చున్నా. నా స్థాయి, నాకుండే హోదాకు నేను కూర్చోవద్దు కానీ కూర్చున్నా. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు ఆయుధంగా మారాయి. ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియాలో చిన్నారెడ్డి వీడియోను పోస్ట్ చేస్తూ రేవంత్ సర్కార్ను కార్నర్ చేశారు. చిన్నారెడ్డి చేసిన కామెంట్స్ ను ఆయుధంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి అరెస్టులు చేసే రేవంత్ రెడ్డి ఇప్పుడు తమ పార్టీ సీనియర్ నేత బహిరంగంగా చేసిన ఆరోపణలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీ పార్టీలో ఓట్లు కొనేందుకు కోట్లు ఖర్చు చేశారని మీ పార్టీ నేత చెబుతుంటే ఎందుకు కేసులు పెట్టరు? బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోరని నిలదీశారు హరీష్ రావు. మొత్తానికి సొంత పార్టీలో చిన్నారెడ్డి పెట్టిన చిచ్చుతో బీఆర్ఎస్ అస్త్రాలు సంధిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి తన ఆవేదన వెళ్లగక్కారు.
కాంగ్రెస్ పార్టీపై తనకు ఎలాంటి కోపం లేదని, ఇది తనకు సొంతిల్లు లాంటిదన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు 4 దశాబ్దాల అనుబంధం ఉందని, కానీ ఇప్పుడు తన అనుభవమే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు ఒక అశక్తుడిలా మారిపోయానని, 4 నెలలుగా అవమానాలకు గురవుతున్నానని, తాను కాంగ్రెస్ నాయకుడే అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చిందని వాపోయారు జీవన్ రెడ్డి. ఫిరాయింపుల కారణంగా బీఆర్ఎస్ నేతలెవరో కాంగ్రెస్ నేతలెవరో అర్థం కావడం లేదని, అసలైన కాంగ్రెస్ నేతలు కూడా తాము కాంగ్రెసే అని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి కోసం చెప్తున్నారంటే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మన జీవితకాలం పార్టీ అని చెప్పని ఒక సిద్ధాంతం కొరకు లేకపోతే ఒక ఆలోచన విధానంతో కొనసాగుతుంటే చివరికి వచ్చేవరకల్లా మీ దగ్గర ఏముందిరా అని చెప్పారంటే త్యాగం చేసేది మీ దగ్గర ఏముందిరా అని చెప్పారంటే ఏం చెప్పేది. కాంగ్రెస్ లో చాప కింద నీరులా ఉన్న అసమ్మతి ఇలా ఒక్కొక్కరి వ్యాఖ్యలతో బట్టబయలుతూనే ఉంది. ఇప్పటి వరకు బహిరంగంగా సీనియర్ నేతలెవరూ నోరు విప్పి మాట్లాడలేదు. ఇన్నాళ్లు లోపల కుమిలిపోయి రగిలిపోయి తమ ఆవేదనను ఇలా ఒక్కొక్కరు బయటకు వెళ్ళగక్కుతున్నారు. పార్టీలో అసంతృప్తులుగా ఉన్న నేతలు పార్టీ సమావేశాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన నేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, మొన్నటి వరకు బద్ద విరోధులుగా ఉండి తమపై కేసులు పెట్టించిన వారితో ఇవాళ తాము కలిసి పనిచేయాలా అని ప్రశ్నిస్తున్నారట. ఎన్నికలకు కూడా వలస నేతలకే టికెట్లు ఇచ్చారు. తమకు టికెట్ రాకపోయినా పార్టీ భవిష్యత్ కోసం పనిచేశాం. పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్న నాటి నుంచి అంటిపెట్టుకున్న వాళ్లకు న్యాయం చేస్తారనుకుంటే కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టి పాత నేతలను కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన చెందుతున్నారట. కాంగ్రెస్ లో చేరిన జితేందర్ రెడ్డికి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డికి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరగానే వ్యవసాయ సలహాదారుడిగా నియమించారు. మరోవైపు ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడంతో పాత నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీ కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయిలోనే కాదు, జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల నాయకుల మధ్య కూడా విభేదాలు, వివాదాలు తారాస్థాయికి చేరాయి. కొన్ని చోట్ల సొంత పార్టీ నేతల మధ్య పంచాయతీ నడుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల రాకను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు ఎవరికి వ్యతిరేకంగా పోరాడామో వారిని తీసుకొచ్చి ఇప్పుడు తమపై రుద్దుతున్నారని పార్టీ పాత శ్రేణులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలు కాంగ్రెస్ లోని పాత కార్యకర్తలు ఉప్పు నిప్పులా ఉంటున్నారు. రుణమాఫీ, రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా సొంత పార్టీ కార్యకర్తలే తప్పుపడుతున్నారు. అవి సంపూర్ణంగా అమలు చేయకపోవడంతో తాము గ్రామాలు తిరగలేకపోతున్నామని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. పోనీ ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాం, అధికారంలోకి తీసుకువచ్చాం, 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికైనా తమ బతుకులు బాగుపడతాయని భావించినా తమకు అన్యాయమే జరుగుతుందని చాలా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు, మార్కెట్ యార్డులు, దేవాదాయ శాఖ, కోఆపరేటివ్, గ్రంథాల పదవులు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోవడంతో తమకు అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కులగణన నివేదికను తప్పుల తడక అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా పార్టీ నాయకత్వం ఏమీ చేయలేని స్థితిలో ఉందని కొందరు వాపోతున్నారు. మల్లన్నకు నోటీసులు జారీ చేస్తే దానికి స్పందించకపోగా మరింతగా రెచ్చిపోతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్సీ మల్లన్న, మరోవైపు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇలా ఎవరికి వారు పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తుండటంతో ప్రతిపక్షాలకు మంచి అస్త్రాలు అందిస్తున్నారు గ్రాండ్ ఓల్డ్ పార్టీ నేతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.